దశామూలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభువయ్య, నీ కొందరాలు స్తోత్రములు స్తుతులు నాయన. దయగల స్వామి, కృపగల దేవ యేసు ప్రభువయ్య, పాటలందు అయ్యా క్రమమందు నీవు నడిపించిన దేవానికి స్తోత్రములు స్తుతులు తండ్రి యేసు ప్రభువయ్య. ఇదిగో అయ్యా రెండవ రాకడని గురించి మా ప్రభు మా తండ్రి అయ్యా మాతో మీరు మాట్లాడమని అయ్యా యేసయ్య నీ మాటలు మా నోటికి అందించమని దేవా యేసు ప్రభు వినగల చెవి గ్రహించే హృదయములు దయచేయమని దేవాని రాకడికి నాయన అనేక బిడ్డలను చిత్తపరుసయానికి స్తోత్రములు స్తుతులు నాయన. వాక్యమై ఉన్న దేవా యేసు ప్రభ మా మధ్యలోనికి వచ్చి ఉన్నామని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి. అయ్యా నీకే స్తోత్రములు స్తుతులు సమర్పిస్తూ తండ్రి గారిని పరిశుద్ధులు దేవదూతలు 24 పెద్దలు మాతో ఉంచి ప్రార్థన ఆలకించి వాక్కుతో మాట్లాడమని వాక్యమయ్యన్న యేసు క్రీస్తు నామమున అడుగుచు ఉన్నాను మా పరమ తండ్రి. మరణాత. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి వాక్యాన్ని చదువుకున్నాము. మరి 2వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయమును 14వ వచనము. యేసు మృతి పొంది తిరిగి లేస్తునని మనము నమ్మినేడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారును దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడకు సజీవులై నిలిచి ఉండు మనము నిద్రించు వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరుదుము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తుదురు. ఈ మీదట సజీవులై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాక మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. ఆమేన్. రాకడ సంగమ మేల్కొనుమా, క్రీస్తు ప్రభుని రాక కనుగొనుమా. రాకడ సంగమ మేల్కొనుమా, క్రీస్తు ప్రభుని రాక కనుగొనుమా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడను గురించి, యేసు ప్రభు ఎట్లా వస్తారంటే 16వ వచనం అన్నమాట. మరి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును అన్నమాట. వస్తారు యేసుక్రీస్తు ప్రభు రెండోసారి. మరి దేవుని యొక్క బోరతో పరలోకములో నుండి ప్రభు దిగి వచ్చును. మరి క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారంట. తర్వాత మీదట సజీవులై నిలిచి ఉండు మనము మరి వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు మనం ఎట్లా వెళ్తామంటే ఆకాశ మండలములకు మరి మేఘముల మీద కొనిపోబడదు అన్నమాట. మనందరం కూడా దేవుడితో పాటు మరి ఆయన మహిమ మేఘం మీద యేసుక్రీస్తు ప్రభువు మనందరినీ కూడా మరి ఎక్కడికి తీసుకెళ్తారంటే మరి మధ్య ఆకాశములోనికి తీసుకుని వెళతారనమాట. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువు వచ్చుచూ ఉన్నారు. మరి మరణాతాయ అనగా మన ప్రభువు వచ్చుచున్నారు. మరణాతాయ అనగా మన ప్రభువు వచ్చి ఉన్నాడు. మరి మరణాతాయ అనగా మన ప్రభువు మరి వచ్చి ఉన్నారు, వచ్చుచున్నారు, వచ్చి ఉన్నారు, వచ్చి వేసి ఉన్నారు అన్నమాట. 3 మరణాతాని మనం మరి చెప్పుకుంటా ఉంటాం అన్నమాట. మరి కనపడిన వారికి మనం మరణాతాయ అని చెప్పుతూ ఉంటాం. మరి దేవుడు వచ్చుచూ ఉన్నాడని మరి మరణాతాని మరి చెప్పుతూ ఉంటాం అన్నమాట. మరి యొక్క మాట మరి దేవుని బోర, ప్రభువు దేవుని యొక్క బోరతో ఈ లోకానికి వచ్చి మరి నలుదిశలా ఉన్న జనాన్నంట మరి పోగు చేసుకుని ఆకాశ మండలంలోనికి మరి కొనిపోబడే రోజు, ఒక రోజు 2వ రాకడ మరి ఉందని మరి మనం నమ్మాలన్నమాట. రెండవదిగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 37.
నోవాహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు మొదటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచు ఉండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగక పోయిరి. అలాగుననే మనిషి కుమారుని రాకడ ఉండును. ఆ కాలమునంట ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడుదురు, ఒకడు విడిచిపెట్టబడుదురు. ఇద్దరు స్త్రీలు తిరగలి ఇసురుసుందురు, ఒకతే తీసుకుని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును అన్నమాట. మరి దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు అంటే నోవాహు దినముల్లో ఎలాగున్నదో మనిషి కుమారుని రాకడ కూడా అలాగే ఉంటదన్నమాట. మరి జలప్రళయం వచ్చినప్పుడు మొదటి దినముల్లో నోవాహు ఓడలోనికి వెళ్ళిన మరి దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికి ఇచ్చుచు ఉండిరన్నమాట. నోవాహు దినములో మరి ఆయన ఏలిన కాలంలో మరి ఆయన చెప్పుచూ ఉన్నాడు అనమాట, దేవుని మాట వినండి, ఈ వాడలోనికి రండి అని అంటే ఎవ్వరు కూడా మరి నోవాహు మాట వినలేదు. అందరూ కూడా తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికి ఇచ్చుచు ఉండిరి. మరి వాడలోనికి ఎక్కిన యొక్క కుటుంబము రక్షించబడింది. మరి అందరూ కూడా ఏమైపోయారంటే జల ప్రళయము వచ్చిందన్నమాట. ఎవ్వరు కూడా వినలేదు ఆయన ఒక మాట. మరి దేవుని యొక్క రాకడ కూడా రెండవ రాకడ అట్లా ఉంటుంది అన్నమాట. మరి ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకళ్ళేమో ఎత్తబడతారు, ఒకళ్ళేమో విడిచిపెట్టబడతారు అన్నమాట. మరి ఇద్దరు స్త్రీలు తిరగలి ఇసురుతూ ఉంటారు, ఒకళ్ళు ఇక్కడ ఉంటారు, ఒకళ్ళు మరి ఎత్తబడతారు అన్నమాట. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా మరి ఎట్లా ఉండాలి? ఎత్తబడే గుంపులో ఉండాలన్నమాట. ఆ దినము మీ ప్రభు వచ్చును, మీకు తెలియదు. దేవుడంట ఎప్పుడు వస్తాడు, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలుగుగా ఉండండి. ఏ జామున దొంగ వచ్చెనో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలుగుగా ఉండి తన ఇంటికి కన్నము ఎయ్యనీయుడని మీరెరుగుదురు. మరి ఒక దొంగ వస్తాడని మనకు తెలిసినప్పుడు యజమానుడు ఏం చేస్తాడంట, మెలుగుగా ఉండి ఆ దొంగని మరి రానివ్వకుండా చేస్తాడనమాట. మరి మనం ఏం చేయాలి? దేవుడు ఎప్పుడు వస్తాడో మరి ఆ దొంగ వలే ఏ జామున వస్తాడో, అర్ధరాత్రి కాడ వస్తాడో, మూడవ జామున వస్తాడో, ఎప్పుడు వస్తారో ప్రభు మనకు తెలియదు కనుక మరి మనం ఏం చేయాలంట, మెలుగు కలిగి మరి మనం ఉండమని దేవుడు చెప్పుచూ ఉన్నారు మనతో. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి మనిషి కుమారుడు అలాగనే మీరును చిత్తముగా ఉండండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడెవ్వడు. హల్లెలూయా. మరి తన యొక్క ఇంటి యజమానుడు తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవటానికి ఎట్లయితే మరి చిత్తపడతాడో అన్నీ సమకూర్చుకుంటాడు అనమాట. యజమానుడు ఏం చేస్తాడు, నా బిడ్డలకు పెట్టాలి, నా భార్యకు పెట్టాలని మరి ఇంటికి కావాల్సిన అన్నిటినీ కూడా ఏం చేస్తారంటే మరి సమకూర్చుకుంటాడు అనమాట. మరి అంటే దేవుని యొక్క బిడ్డలమైన మనం కూడా ఎట్లా ఉండాలంటే చిత్తపాటు కలిగి మరి మనం జీవించాలన్నమాట ఈ లోకంలో. మరి మనందరం కూడా యాత్రికులమై ఉన్నాము. ఎట్లా ఉండాలి యాత్రికులు? మరి ఏం కలిగి ఉండాలి? మరి బస్సులోనే అయినా నిద్రపోతే ఆ బస్సు ఎట్టు వెళ్ళొద్దా తిన్నగా వెళ్దాం. మరి ఇంటి యజమానుడు కూడా అట్లా లేకపోతే ఎట్లా ఉంటుంది? మరి ఆ సంసారం ఎట్లా ఉంటుందంటే మరి బాగోదన్నమాట. మరి అందుకనే యజమానుడి గురించి ప్రభు ఇక్కడ రాశారనమాట. మరి బస్సులో మనం ఏర్పాటు చేసి దేవుని యొక్క మరి సన్నిధిలోనికి మనం వచ్చి ఉన్న మరి ఈ యొక్క యాత్రలో మనందరం కూడా యాత్రికులమై ఉన్నాం అన్నమాట. హల్లెలూయా. మరి దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాం అన్నమాట. మరి మనందరం కూడా ఎట్లా ఉండాలంటే సిద్ధపాటు కలిగి మరి మనం జీవించాలి. మరి దేవునితో మనం సిద్ధం మరి ప్రభువా ఇదిగో నీ వచ్చినప్పుడు నేను సిద్ధముగా ఉన్నానయ్యా అని మనందరం కూడా ఎట్లా ఉండాలి? దేవుడు మరి జ్వరంతో ఉన్న తన కుమార్తెని చూచటానికి రాకడ పుస్తకంలో వచ్చినప్పుడు తన కుమార్తెకి జ్వరం తగిలిందని ఆ తండ్రి ఏం చేశాడు? మరి కుమార్తెని ఎంటబెట్టుకుని వెళ్ళాడు అనమాట. మరి మనము బిడ్డలమై ఉన్నాము, దేవుడు మనకు తండ్రి అయి ఉన్నారు కనుక మరి మనం ఎట్లా ఉండాలి?
ఒక కుమార్తెల వలె మరి దేవుడికి విధేయులై మనం జీవించాలని, మరి మనము నిబ్బరమైన మనస్సు కలిగి జీవించాలి. వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోవాలి. మనందరం కూడా నిబ్బరం అనే మనస్సును కలిగి జీవించాలన్నమాట. మరి ఎస్తేరు మరి విశ్వాసం అనే నడుముని బిగించుకుందన్నమాట. ఆమె ఆ విశ్వాసం అనే నడుము బిగించుకోకపోతే తన యొక్క స్వజనులను రక్షించుకోలేదు ఆమె. మరి ఎందుకని? నేను నశించిపోతాను కానీ నా స్వజనులైన వారిని నేను రక్షించాలని మరి ఆమె సిద్ధపాటు కలిగి జీవించింది. మరి మనం కూడా బైబిల్లో ఉన్న స్త్రీలు ఎంతోమంది మరి దేవుని యొక్క పనిలో మరి మగవాళ్లే కాదు కానీ యాజకులే కాదు కానీ యాజకురాళ్ళు కూడా ఏం చేశారు? దేవుని యొక్క పని మరి చేశారన్నమాట. మరి మనం కూడా ఏం చేయాలి? ఈ పని నేను చేయలేను అనుకోకూడదు కానీ దేవుని యొక్క పనిలో మన యొక్క మనస్సు అనే నడుమును బిగించుకుని, మన యొక్క విశ్వాసం అనే నడుమును బిగించుకుని మరి దేవునితో మనం కూడా సహవాసం చేసే బిడ్డలుగా ఈ యొక్క లోకంలో జీవించాలని వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. మరి రెండవదిగా మార్కు సువార్త 13వ అధ్యాయము 13:35 చెయ్యాలి చెయ్యాలి దైవ సన్నిధి చేయాలి, సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును, దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. చెయ్యాలి చెయ్యాలి దైవ సన్నిధి చేయాలి, సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును, దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. రాకడ మేఘము ఎక్కాలంటే సన్నిధి చేయాలి, రాకడ మేఘం ఎక్కాలంటే సన్నిధి చేయాలి, ఆ సన్నిధిలోని మహిమ అనుభవించాలి, ఆ సన్నిధిలోని మహిమ అనుభవించాలి. చెయ్యాలి చెయ్యాలి దైవ సన్నిధి చేయాలి, సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును, దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. హల్లెలూయా. 13వ అధ్యాయము 33 కాడి చదువుతున్నా. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండండి, ప్రార్థన చెయ్యండి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పనిని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిసి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు పొద్దు గ్రూకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూసినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మికముగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో, కనుక మీరు మెలకువగా ఉండండి. హల్లెలూయా. ఈ దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభు? మనం జాగ్రత్తగా ఉండాలంట, రెండవదిగా మెలకువగా ఉండాలంట, మూడవదిగా ప్రార్థన చెయ్యాలంట. చేయాలి. ఇవన్నీ చేయగలుగుతామా? చేయలేమా? జాగ్రత్తగా ఉంటామా? ఉండలేమా? మన జీవితాలని మరి మనం దేవుడికి మన యొక్క శరీరాన్ని సజీవ యోగముగా మనం అర్పించే బిడ్డలుగా ఉండాలని ఇక్కడ అంటున్నాడు. జాగ్రత్త పడండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. మరి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. దేవుని యొక్క మరి రాకడ ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు అంటున్నారు ప్రభువు. ఒక మనుషుడు అంట తన దాసులకు అధికారం ఇచ్చాడు. ప్రతి వానికి వాని వాని పనిని నియమించి మెలకువగా ఉండమని ఏం చెప్పాడు? ద్వారపాలకునికి ఆజ్ఞాపించాడు. ఇల్లు విడిచి ఆయన దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉంటుందన్నమాట. మరి ఆ యజమానుడు ఎప్పుడు వస్తాడో ఏమంటున్నాడు ఇక్కడ? ప్రొద్దుగూకు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో,
కోడి కూసినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో మీకు తెలియదు. మరి ప్రభు ఎప్పుడు వస్తాడంట, ఏ ఏడప్పుడు వస్తాడో మరి మనకు తెలియదు అనమాట. మరి మన కూసేపటికి ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందా? మనకు తెలియదు. మన జీవిత కాలంలో మరి మన కుటుంబంలో మన బిడ్డల్లో ఎక్కడైనా ఏమి జరుగుతుందో దేవుడికే తెలుసు అనమాట. మరి మన యొక్క కూర్చుంట లేస్తుంట, మన నడక, మన పడక, మన చర్య అన్నీ కూడా దేవుడికి తెలుసు అనమాట. మరి మనకి ఏమి కూడా తెలియదు కనుక మనం ఏం చేయాలి? మన జీవితాలను దేవుడికి మరి అప్పగించుకుని మన కుటుంబాన్ని, మన బిడ్డలను ఎవరికి అప్పగించాలంటే దేవునికి మనం అప్పగించాలన్నమాట. దేవా, ఇదిగో నా బిడ్డలు, నా కుటుంబం నీకు మరి అప్పగిస్తున్నాను అయ్యా. నీ రెక్కల నీడలో భద్రపరచయ్యా, నీ చెరువు సాటును మరుగుపరచయ్యా. ఇదిగో నీ రాకడ పర్యాంతరము కూడా ఎత్తబడే గుంపులో ఉంచాయా. నీ రాకడకి సజీవులుగా మమ్మల్ని నిలిపి నీ రాకడకి ఆయుత్తపరుస్తు ప్రభు. మమ్మల్ని కూడా చిత్తపరచయ్యా, మేము చిత్తపడే వరుసలో మమ్మల్ని ఉంచండి ప్రభు అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయమంటున్నాడు ఇక్కడ ప్రభు. మరి ఏమంటున్నారు? కార్యం చేసేది దేవుడు, ప్రార్థన చేసేది మనం అన్నమాట. ప్రార్థన చేయగలుగుతామా లేదా? చేస్తాం, చెయ్యాలి. మరి చేసినప్పుడే ప్రతిఫలం వస్తుంది అనమాట. మరి పనికి వెళ్ళి పని చేసే వారికి జీతం ఇస్తారు, కానీ ఉత్తి వారికి జీతం ఇస్తారా? ఎవరైనా ఇవ్వరుగా మట్టి. మరి ప్రార్థన చేస్తేనే ఫలితాన్ని దేవుడు మనకి ఇస్తారనమాట. మరి ప్రార్థన మనం ఎల్లవేళలో సమయమందు అసమయమందు కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలన్నమాట. ఆయన వచ్చే వరకు మనం నిలిచి ఉండి ఆయనతో పాటు ఆగమానంలో మేఘాల మీద కూలిపోయే బిడ్డలుగా మమ్మల్ని ఉంచాయా అని మనం ప్రార్థన చేసే వరుసలో ఉండాలని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభు మనందరి వెనుకిట్లో దీవించి ఆస్వాదించును గాక. ఆయన రాకడకి మనల్ని చిత్తపరుచును గాక. ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి కాపాడి రక్షించును గాక. చిత్త ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభయ్యా, నీ వందనాలు, స్తోత్రములు, స్తుతులు నాయనా. ఇదిగో ప్రభా, అయా సమయము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని ప్రభా నీవు చెలవిస్తూ ఉన్నావు తండ్రి యేసు ప్రభయ్యా. నాయనా నీ వందనాలయ్యా. అయ్యా నీ వచ్చే సమయమునకు నా తండ్రి మేము చిత్తపడే వరుసలో మమ్మల్ని ఉంచండి ప్రభా. పరిశుద్ధుడవు నీవు, పరమ తండ్రిని నీవు గనక తండ్రి యేసు ప్రభయ్యా. ఆకాశ మేఘాల మీద తండ్రి నీతో కూడా ఎగిరి వచ్చే ఆ ఆత్మశక్తిని మాకు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రములు, స్తుతులు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా తండ్రి. అయ్యా అయ్యా నాయన మరణాత అయినగా అయ్యా ప్రభు నాయన వచ్చుచున్నారన్నావు దేవా. యేసు ప్రభ మా తండ్రి అయిన దేవా, కృప చూపించి దయ చూపించండి నాయన. ఇన్న వాక్యం ప్రతి హృదయములో భద్రపరచండి దేవా. ప్రతి హృదయాన్ని మార్చండి నాయన. స్తోత్రములు తండ్రి. నీ యొక్క ఆలోచనలను నెరవేర్చండి ప్రభా. స్తోత్రములయ్యా. నీ యొక్క రాజ్యాన్ని ఇక్కడ కట్టండి దేవా. నీకు స్తోత్రములు, స్తుతులు నా తండ్రి. కూడి ఉన్న మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ నా తండ్రి అయ్యా చూచే ప్రతి బిడ్డని దీవించండి. నేనే ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఏ బిడ్డలు ఏ బాధతో ఏ వ్యాధితో ఉన్నారో స్వామి, అట్టి వారిని దర్శించు నాయన. మాట్లాడు ప్రభా. స్తోత్రములు తండ్రి యేసు ప్రభయ్య. కృప చూపించండి నాయన. నీ దయావస్త్రములు కప్పండి దేవా. స్తోత్రములు తండ్రి. నీ కరుణాస్తములు సాపండి దేవా. నీకు స్తోత్రములు అయా. మీరే ప్రార్థన పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవిన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయించమని శిలువనాథుడు అయిన కల్లువరి నాథుడు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత.